నిర్గమకాండము 13వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయంలో ప్రథమ సంతతి పవిత్రీకరణ, పొంగని రొట్టెల పండుగ మరియు ఇశ్రాయేలీయుల ప్రయాణం ఈ అధ్యాయంలోని ముఖ్య విషయాలు. తొలిచూలు సమర్పణ. ఐగుప్తులో తొలిచూలు పిల్లలను దేవుడు రక్షించినందుకు మనుష్యుల మరియు పశువుల ప్రథమ సంతతిని తనకే ప్రతిష్ఠించాలని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. పులియని రొట్టెల పండుగ. ఐగుప్తు నుండి విడుదలైన జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం అబీబు నెలలో 7 రోజులు పొంగని రొట్టెలను మాత్రమే తినాలని ఆదేశించాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. ఫిలిస్తీయుల దేశ మార్గం ద్వారా కాకుండా ఎర్ర సముద్రపు అరణ్య మార్గంలో దేవుడు ప్రజలను నడిపించాడు. దేవుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడై ఉండి మార్గము చూపించాడు. యోసేపు ఎముకలు. ఐగుప్తును వీడుతున్నప్పుడు మోషే యోసేపు ప్రమాణపూర్వక ఆజ్ఞ ప్రకారం అతని ఎముకలను తనతో తీసుకెళ్లాడు. ఆచారాల ప్రాముఖ్యతను వివరించడం. భవిష్యత్తులో పిల్లలు ఈ ఆచారాల అంతరార్థం ఏమిటి అని అడిగినప్పుడు యెహోవా బాహుబలంతో ఐగుప్తు బానిసత్వం నుండి ఎలా విడిపించాడో తండ్రులు వారికి వివరించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. చేతికి గురుతు, కన్నుల నడుమ గురుతు. దేవుని ధర్మశాస్త్రం నీ నోట ఉండునట్లు ఈ నియమాలు నీ చేతి మీద నీకు సూచనగాను, నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండాలని చెప్పాడు. మార్గము మార్చుట. యుద్ధము చూడకుండా ప్రజలు యుద్ధమును చూచి పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరిగి వెళ్లకుండా దేవుడు వారిని సులువైన ఫిలిస్తీయుల మార్గంలో కాకుండా అరణ్య మార్గంలో నడిపించాడు. గాడిద తొలిచూలును గొర్రె పిల్లతో విమోచించుట. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరువవలెను అని చెప్పబడింది. యుద్ధ సన్నద్ధులై బయలుదేరుట. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వరుసగా యుద్ధ సన్నద్ధులై బయలుదేరి వెళ్లారు. ఏతాములో దిగుట. ప్రజలు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణీము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారి ప్రయాణం అంతటిలో దేవుడు పగలు రాత్రి వారికి తోడుగా ముందుగా నడిచెను. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవలసిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. దేవుని విమోచనకు కృతజ్ఞత. దేవుడు చేసిన మేళ్లను, పొందిన విముక్తిని ఎప్పటికీ మర్చిపోకూడదని మనం గ్రహించాలి. పిల్లలకు విశ్వాసాన్ని అందించడం. దేవుని కార్యాచరణలను, ఆయన వాక్యాన్ని తర్వాతి తరాలకు నేర్పించడం తల్లిదండ్రుల ప్రాథమిక బాధ్యతగా మనం గ్రహించాలి. దేవుని నడిపింపుపై నమ్మకం. మనకు కష్టంగా అనిపించిన దేవుడు చూపించే మార్గమే మనకు అత్యంత సురక్షితమైనదిగా మనం నమ్మాలి. ప్రమాణాలకు కట్టుబడి ఉండడం. యోసేపు ఇచ్చిన మాటను తరాల తర్వాత కూడా మోషే నెరవేర్చినట్లు ఇచ్చిన మాట ప్రకారం జీవించాలి. ప్రథమ సంతతికి మూల్యం చెల్లించడం. మనకున్న ప్రథమ సంతతిని, ప్రథమ ఫలాలను మరియు ప్రథమ సంతతికి మూల్యం చెల్లించడం. దేవుడు మనకిచ్చిన ప్రథమ సంతతిని, ప్రథమ ఫలాలను మరియు అత్యుత్తమమైన వాటిని దేవునికే సమర్పించాలి. కష్టాలు రాకుండా కాపాడే దేవుడు. మన బలహీనతలను బట్టి మనం తట్టుకోలేమని భావించి దేవుడే శ్రమల మార్గాన్ని మారుస్తాడని మనం గ్రహించాలి. నిరంతరం దేవుని తోడ్పాటు. మన జీవిత ప్రయాణంలో దేవుడు నిరంతరం వెంటే ఉంటూ మార్గాన్ని చూపిస్తాడని మనం గ్రహించాలి. అధ్యాయం యొక్క ముగింపు. దేవుడు తన ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా తోడై ఉండి అరణ్య మార్గంలో నడిపించాడని ఈ అధ్యాయం యొక్క సారాంశం.